ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చండి గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ఒక ఇష్యూ ఉంటదండి. ఒక వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి ఎస్‌సిఓ ఎలా చేయొచ్చు? ఏ విధంగా వర్డ్‌ప్రెస్ ఎస్‌సిఓకి చేసే ఎస్‌సిఓ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ నేను మొత్తం చెప్తా అండి. ఇది మన ఛానల్ ద్వారా వీడియో రికార్డ్ అయ్యి మీకు మొత్తం చూసుకోవచ్చండి. సరే ఇప్పుడు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లు ఉన్నాయా? ఏవన్నా అంటే ప్రతి దానికి వెబ్‌సైట్ అనేది కంపల్సరీ అండి. వెబ్‌సైట్ లేకుండా మార్కెట్ లేదు. సో దీనికోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్డ్‌ప్రెస్ లాగిన్ ఉంటుంది. దానికి లాగిన్ అనేది క్రియేట్ చేసుకుంటే మనం లాగిన్ అవుతాం. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఏ వర్డ్‌ప్రెస్ ఎస్‌సిఓకైనా గాని మనకు 2 విధాల ఆప్షన్స్ ఉంటాయి. ప్లగిన్స్. ఎందుకంటే వర్డ్‌ప్రెస్ అనేది ప్లగ్ అండ్ ప్లే వెబ్‌సైట్. మనకు వర్డ్‌ప్రెస్ అనేది ప్లగ్ అండ్ ప్లే వెబ్‌సైట్ అన్నట్టు. ఆ వర్డ్‌ప్రెస్ అనే వెబ్‌సైట్‌లో ప్లగ్ అండ్ ప్లే ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటామంటే సింపుల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే కంటెంట్ ఉందో ఆ పేజెస్ మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఏ పేజ్ అయితే మనకి ఉందో మనం ఎడిట్ చేసుకుంటాం. ఎడిట్ చేసుకుంటే మనకు ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టే నేను ఫస్ట్ మీకు పేజ్ చూపిస్తున్నా. ఇక్కడ ఏం లేదు చూడండి. ఇక్కడ నథింగ్ ఏం లేదు ఇక్కడ మీకు కింద. ఇవే మీకున్నాయి ఆప్షన్స్. ఓకేనా? ఇప్పుడు ఇది హోల్డ్ చేసుకోండి. ఇక్కడికొచ్చాక మీరు ప్లగిన్స్‌కి రండి. ప్లగిన్‌లో యాడ్ ప్లగిన్ డైరెక్ట్ తీసుకోవచ్చు. ప్లగిన్‌కెళ్ళిపోవచ్చు. ఇక్కడ యాడ్ ప్లగిన్‌లో చాలా మంది యూజ్ చేసే ప్లగిన్స్ 2 ఉంటాయండి. ఆల్ ఇన్ వన్ ఎస్‌సిఓ అని యోస్టా ప్లగిన్. ఆల్ ఇన్ వన్ ఎస్‌సిఓ. ఇది మెయిన్‌గా ప్లగిన్ అండి. ర్యాంక్ మాత్ ఎస్‌సిఓ, యోస్ట్ ఎస్‌సిఓ ఇలా చాలా ఉంటాయి. ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ పని జస్ట్ ఇన్‌స్టాల్ చేసుకోవడమే. ఇన్‌స్టాల్ చేశాక మీకు యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేషన్ అంతా మీరు ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని జోలికి ఏమి వెళ్ళకండి. నేను డైరెక్ట్ చెప్తాను మీకు. హోమ్ పేజ్‌లో కంట్రోల్ యూ క్లిక్ చేసుకుంటే కంట్రోల్ యూ అనేది పేజ్ సోర్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మీకు టైటిల్ ఏం లేదు. జస్ట్ ఎంప్లాయ్ డెవలపర్స్ అని ఉంది. తర్వాత డిస్క్రిప్షన్ తీసుకుందాం. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏముందా? ఏదేదో ఉంది. సంథింగ్ సంథింగ్ అంతా డిఫరెంట్‌గా ఉంది. ఓకే. ఇది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత గో టు దీని లెట్స్ 10 మినిట్స్ కాన్ఫిగర్ అంటారు. అది అవసరం లేదు ముట్టుకోకండి. సో, కౌంట్‌గా మీరు బ్యాక్ రండి. వచ్చిన తర్వాత మీరు పేజెస్‌కెళ్ళండి. ఇప్పుడు పేజెస్‌లో ఏదైనా ఆన్ పేజ్ చేయాలంటే సేమ్ హోమ్‌ని ఎడిట్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ పేజెస్‌కి మీకు ఆన్ పేజ్ కావాలి. ఇక్కడ కిందకొస్తే మీకిక్కడ చూడండి. ఇక్కడ మీకు ఒకటి యాక్టివేట్ అయిపోయింది. ఏంటిది? ఏఏఓ, ఎస్‌సిఓ సెట్టింగ్. సోషల్, స్కీమా, ఏఏ కంటెంట్, రీడైరెక్షన్, ఎస్‌సిఓ రివిజన్, అడ్వాన్స్ ఇట్లా ఉంటాయి. జనరల్‌లో చూడండి. ఇది పేజీ టైటిల్, ఇది మెటా డిస్క్రిప్షన్. ఇక్కడ మనము మెయిన్‌గా రాయాలి. ఇది ప్రీవియస్ ఇలా ఉండేవి మనకు. హోమ్ ఇంప్లాయిడ్ అని ఉండేది మీకు. సో, ఇది మీకు క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఏమొస్తుందో. హోమ్ ఇంప్లాయిడ్ అని వస్తుంది మీకు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన టైటిల్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ పేజ్‌లో ఉన్న ఆప్షన్ ఏంటంటే మీకు ఈ రైట్ సైడ్‌లో ఏమైతే మీకు ఆప్షన్స్ ఉంటాయో అవి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోకస్ కీవర్డ్స్ ఉంటాయి. యాడ్ ఫోకస్ కీవర్డ్స్ అని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైటిల్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనము టైటిల్ డిస్క్రిప్షన్ నోట్‌ప్యాడ్‌లో ఫిల్ చేసుకుంటాం. ఇక్కడ మనం తీసుకున్న విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది వరకే తీసుకోవాలండి. మిగతా ఏం తీసుకోవద్దు. అయిపోయిన తర్వాత ఎక్కడైతే పేజ్ టైటిల్ ఉందో ఇక్కడ రిమూవ్ చేయండి ఇది. ఇది పేస్ట్ చేయండి. సైట్ టైటిల్ అనేది ఆటోమేటిక్ డిఫాల్ట్ ఇంప్లాయిడ్. లేదు మీకు ఇది సైట్ టైటిల్ కూడా వద్దు అనుకుంటే మీరు తీసుకొని కంప్లీట్‌గా ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఎంప్లాయిడ్ ఇంటీరియర్స్ అని పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత పేజ్ కంటెంట్ తర్వాత ఎస్‌సిఓ డిస్క్రిప్షన్. మనకి ఏదైతే డిస్క్రిప్షన్ కావాలో అది ఇక్కడ ఎగ్జిస్టింగ్ రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫోకస్ కీవర్డ్స్ ఉంటాయి. ఈ ఫోకస్ కీవర్డ్‌లో అన్ని రాయొద్దండి. మళ్ళీ మీకు అన్ని రాస్తే ఇక్కడ మీకు కంప్లీట్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, ఇది మనకు ఫోకస్‌గా ఏమైతే కీవర్డ్స్ ఉన్నాయో ఇట్లా ఎడిట్ చేసుకోవాలి. కామా సో, మనకి ఏదైతే ఉందో సో, ఈ విధంగా ఇచ్చాను. ఔట్ ఆఫ్ 100కి 33 ఇచ్చాను. ఇంకా పెంచుకోవచ్చు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఫోకస్ చేస్తున్న కీవర్డ్స్ ఇక్కడ రాసుకుంటున్నా. సో, మనకు
విల్లా ఇంటీరియర్, ఇండివిజువల్ హౌస్ ఇంటీరియర్ డిజైనర్స్, సో ఇక్కడ మనకున్న ఆప్షన్. ఇది అయిపోయిన వెంటనే మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ముందు చూసుకోవాలి. మన ఇక్కడ ఏముంది హోమ్ పేజ్ లో ఫస్ట్ మనకు టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. మనకి మేజర్ గా ఉన్న ఆప్షన్ బిఫోర్ పబ్లిష్, ఆఫ్టర్ పబ్లిష్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇక ఎస్సీ ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడండి మొత్తం మారిపోయింది ఇక్కడ. ఇది మనకున్న ప్రీవియస్ డాటా. ఓకే, ఇప్పుడు అయిన తర్వాత అప్డేట్ తీసుకోండి. అప్డేట్ తీసుకున్న తర్వాత మనకి ఏదైతే ఇక్కడ చూడండి హోమ్ ఇంప్లాయిడ్ ఉంది కదా, రిఫ్రెష్ చేసుకోండి, మీకు కీవర్డ్ మారిపోతుంది. ఇంటీరియర్ డిజైన్ డెకరేటర్స్ ఇన్ హైదరాబాద్, అపార్ట్మెంట్, విల్లా అండ్ హౌస్. ఇక్కడ వచ్చాక మీకు కూడా ఈ ప్రీవియస్ ఇలా ఉన్నది, ఇప్పుడు రిఫ్రెష్ చేసుకున్నాక ఇలా మారిపోతుంది మీకు. సో ఇది మనకున్న మేజర్ ఆప్షన్స్. ఏం సింపుల్ అని గుర్తుపెట్టుకోవాల్సింది, పేజెస్ క్లిక్ చేసుకుంటారు, ఏ పేజ్ ఎస్ఈఓ మార్చాలో ఆ పేజ్ ఎడిట్ క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కంప్లీట్ గా మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఏంటిది? పేజ్ టైటిల్, డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఏ పేజ్ అయితే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో ఇక్కడ కంప్లీట్ గా ఇది తీసుకొని అబౌట్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అబౌట్ తీసేసాను. ఇట్లా నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏదైతే మనకు డిస్క్రిప్షన్ అబౌట్ అది కావాలో అది ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు, గా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎలాంటి కంటెంట్కి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది సంబంధించి ఎస్ఈఓ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. సో వీటికి ఎలాంటి మెథడ్ యూజ్ చేసి మనం చేసుకోవాలనేది మీకు కంప్లీట్ అర్థమైంది కదా. కంప్లీట్గా 2 ప్లగ్గిన్స్ ఉన్నాయండి. హోస్ట్ ఎస్ఈఓ ఉంటుంది, ఆల్-ఇన్-వన్ ఎస్ఈఓ ఉంటుంది. నేను ఇప్పుడు ఆల్-ఇన్-వన్ ఎస్ఈఓ యూజ్ చేసి చేశాను. మీకు ఏ ప్లగ్గిన్ కావాలన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లగ్గిన్లో మీరు ఏ ప్లగ్గిన్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో యోస్టా యూజ్ చేసుకోవచ్చు, ఆల్-ఇన్-వన్ ఎస్ఈఓ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆల్-ఇన్-వన్ ఎస్ఈఓ నేను కంఫర్టబుల్గా నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి అది యూజ్ చేస్తున్నాను. మీకు యోస్టా కావాలంటే యోస్టా యూజ్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఎస్ఈఓ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లగ్గిన్స్ వస్తాయి, ఎందుకంటే అవి మెయిన్గా. ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేయండి, అంటే ఏ విధంగా మీరు అప్లోడ్ చేస్తారు ఈ హోస్టా ప్లగ్గిన్లో అనుకుంటే మీకు ఇలా స్క్రీన్స్ ఉంటాయి. సరే ఏదైతే మనం 2 ప్లగ్గిన్ యూజ్ చేయొచ్చు అంటే అది అలాంటి మిస్టేక్ చేయొద్దండి. సో అది మాత్రం కంప్లీట్ ఇంపార్టెంట్. ఇట్లా మనకు స్క్రీన్స్ ఉంటాయి, ఇక చెప్తారు ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది. సో మనకి ఏదైతే స్క్రీన్స్ ఉన్నాయో ఈ స్క్రీన్ యూజ్ చేసుకుంటే వేసుకోవచ్చు. ఇది కొంచెం అర్థమైన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఏదైనా ప్లగ్గిన్ అండి, ఇప్పుడున్న వాటిలలో నేను ఆల్-ఇన్-వన్ ఎస్ఈఓ ప్లగ్గిన్ యూజ్ చేస్తున్నాను. మీరు దాని గురించి కావాలంటే ఇక్కడ మొత్తం ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఉంటాయి, బిఫోర్ ఇన్స్టలేషన్ అన్ని చూసుకొని చేసుకోవచ్చు అండి. ఇక్కడ కంప్లీట్గా మీకు ఉంటాయి, ఇవన్నీ మీకు ఎగ్జిక్యూట్ అయ్యేటన్నీ ఇక్కడ ఉంటాయి మీకు. సో ఈ విధంగా ఎలాంటి వాటినైనా మీరు చేసుకోవచ్చు. సో ఇలాంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా వెంటనే మన ఛానల్ కాంటాక్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.